అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కళ్యాణ్ తో మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది. విజువల్స్ మనం చూస్తున్నాం. కొంత హడావిడి వాతావరణం నెలకొంది. ఆర్టీవీ అక్కడే గ్రౌండ్ లో ఉంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్ కళ్యాణ్ తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కళ్యాణ్ మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ కళ్యాణ్ కార్ పైకి ఎక్కి అందరితో కరాచలనం చేస్తున్నారు. ఆ తర్వాత అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారు. అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కళ్యాణ్ ఇప్పుడు అశేష జన వాహిని మధ్యలో నుంచి ఆయన ఒక సంబరాల మధ్యలో నుంచి తన స్వగ్రామాన్ని చేరుకోవడం చూస్తున్నాం. సో చుట్టుపక్కల గ్రామస్తులందరూ అక్కడ చేరుకున్నారు. కప్పును చూపిస్తూ ఇది మీకొచ్చిన కప్పు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారు. సో విజువల్స్లో కళ్యాణ్ ఇంటికి చేరుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. ఒక కార్ పైన ఆయన నిల్చొని అందరికీ హాయ్ చెప్పడం, అందరితో కరాచలనం చేయడం, అందరితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో కళ్యాణ్ పడాలా ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోలకు ఎంట్రీ ఇచ్చి ఈరోజు ఈ సంబరాలు చూస్తుంటే ఆ గ్రామం ఎంతగా ఆయనకి సపోర్ట్ ఇచ్చిందో అర్థమవుతోంది. ఎంతగా ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఎంతగా కళ్యాణ్ మాట్లాడుతున్నారు చూద్దాం. అక్కడ మాట్లాడు హాయ్ 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 థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. రైట్ రాజేష్ అక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వచ్చారు. అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అక్కడ అభిమానులు ఏం చెప్తున్నారు చూడండి. రాజేష్ అక్కడ చాలా మంది అభిమానులు వచ్చారు. ఇతర గ్రామాలకు సంబంధించిన వారు కూడా వచ్చారు. వారితో మాట్లాడించండి. సుందర్పేట్ యూత్ అనేటువంటి పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. అక్కడ కళ్యాణ్కి భారీ ఘన స్వాగతం లభిస్తుంది.